రాజకీయ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు మాత్రమే గద్దర్ గురించి కానీ, గద్దర్ వర్సెస్ పవన్ కళ్యాణ్ గురించి కానీ మాట్లాడాలి. అంతేగాని తెలిసి తెలియని జ్ఞానంతో ముడ్డి కింద తప్పులు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వినేవాళ్లకు ఒక డాష్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, గద్దర్ గురించి అది ఇది అని మాట్లాడుతున్నారు. ఆయన వయసులో పెద్దవాడు, ఒక ఫ్రీడమ్ ఫైటర్ లాంటి వాడు, ఒక రైటరు, ఒక కవి. మరి అలాంటి వాడిని పట్టుకొని గద్దర్ అన్న కేసీఆర్ గురించి కలవాలని గేటు దగ్గర కూర్చోబెట్టిన రోజులు ఏమైనాయి? మరి కూర్చోబెడితే ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? పర్మిషన్ ఇవ్వలేదని, ఇంటర్వ్యూ ఇవ్వలేదని ఎందుకు మాట్లాడలేదు? ఇంత ప్రేమ ఉండి ఇప్పుడు కారిపోతుంది జనాలకు. ఆ రోజున ఎందుకు మాట్లాడలేదు? పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని. ఈ రోజున ఆయన ఏదో కారు కొనిచ్చాడు, చెప్పిండు, చేసిండు అని పవన్ కళ్యాణ్ అంటున్నారు. సరే, పవన్ కళ్యాణ్ చేసింది తప్పే అనుకుందాం. ఆ రోజు మాట్లాడినటువంటి వాళ్ళు మేమే పెద్ద లీడర్లు అని ఇప్పుడు మాట్లాడుతున్నారు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, అసలు గద్దర్ అన్న గారికి సహాయం చేసిందే లేదు తెలంగాణ ప్రభుత్వం. ఏ విధంగా చేసిందో ఒక్కసారి అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుంది అని అంటున్నారు ప్రజలు. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.